హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా పిల్లలు ఈ షేప్ వేయి, ఆ షేప్ వేయి అని ఆ మురుకుల్ని ఆ విధంగా వేయిస్తున్నారండి. అదేందో వెరైటీగానే వచ్చింది. చాలా సేపు దాకా ఉడకను కూడా ఉడకలేదనమాట అదైతే. సో, ఈరోజైతే నా గొంతు కొంచెం అప్సెట్‌గా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా నేనైతే వచ్చేసాననమాట మా ఇంటికి. సో, మా ఇంటికొచ్చేసరికి మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు అందరూ కూర్చొని కబుర్లాడుకుంటున్నారనమాట బయట. సో, మేము గూడా ఎళ్లి కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం. ఈవినింగ్ వచ్చేసి 4:30 అలా అయిందనమాట. ఈ అబ్బాయి వచ్చేసి మా చిన్నత్తయ్యోళ్ళ మనవడనమాట. అంటే మా అత్తయ్యోళ్ళ చెల్లి ఆహ్, వాళ్ళ పాప కొడుకు. సో, అదనమాట రిలేషను. ఇంకా ఇదేందంటే మా అశ్విని పట్టుకొని అంటే వీడియో తీస్తున్నానని కనిపించకుండా ఉండాలని మా బావగారు కొడుకు మా అశ్విని అడ్డు పెట్టుకుంటున్నాడనమాట. తనెవరంటే నా ప్రీవియస్ వీడియోస్‌లో ఎవరన్నా చూసుంటే మ్యారేజ్ అయితుంది ఒక అబ్బాయిదని చెప్పాను కదా! మా బావగారు అబ్బాయిది. సో, ఆ అబ్బాయిదేననమాట. ఆ అబ్బాయి ఆడ కూర్చొనున్నాడు. సో, వీడియోలో కనిపించకుండా ఉండాలని తన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడనమాట. సో, అది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయితే గోరింటాకు కోసి మంచిగా రుబ్బి పెట్టారనమాట. మా అత్తయ్యోళ్ళు అందరూ కలిసి వాళ్ళిద్దరూ. ఎందుకంటే అందరు పిల్లలు పెట్టుకుంటారులే అని చెప్పేసి. ఇంకా అంతలోకి మా అత్తయ్య పిల్లలకి కూడా అంటే మా పిల్లలకి కొంచెం గోరింటాకు ఇష్టమండి. మా చిన్నదానికి కొంచెం ఎక్కువే ఇష్టం అనమాట. సో, కోన్స్ నేను పెట్టనవచ్చు కానీ గోరింటాకు చాలా తక్కువ అనమాట. నేను పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కొంచెం పెద్దయ్యే దగ్గర నుంచే నేను పెడుతున్నాను. చిన్నప్పుడైతే మా మమ్మీ లేకపోతేనేమో మా ఆడబిడ్డోళ్ళు పెట్టేవాళ్ళు. తర్వాత తర్వాత నేను చిన్నగా నేర్చుకున్నాననమాట నేను గోరింటాకు పెట్టుకోవడం ఆకుది. ఇంకా మా పెద్ద పాప ఏందో అలిగిందనమాట. ఏమో అన్నాననుకుంటే చిన్న మాట. ఇంక చిన్న మాట అంటే కూడా అలిగిద్దండి. అలగడంలో ఫస్ట్ మా అమ్మాయి, మా పెద్దామె అంతే. అంటే ఏదో చిన్న చిన్న మాటలుంటాయి కదా! అది. సో, ఇదేమో మా ఆడబిడ్డోళ్ళ కూతురనమాట అమ్మాయి సోని తన పేరు. తను గూడా కూర్చొని పెట్టుకుంటుంది. సో, తనతో పాటు ఇంక మా సనం గూడా నేనే పెట్టుకుంటా చేతికి అని జెప్పేసి కూర్చొని పెట్టుకుంటుందనమాట. నేను ఆమెనేమన్నానంటే మా ఆడబిడ్డోళ్ళ కూతుర్ని లేసి వాటర్ వస్తుందనమాట గోరింటాకు పెట్టుకోవడానికి. నాకు కూడా కొంచెం వాటర్ తీసుకురా అంటే, మీ పిల్లలకి చెప్పుకోండి అలా అన్నదనమాట జోక్‌గా. నేనదే ఏమైంది తీసుకొస్తే అని జెప్తున్నాను. అంతలోకి ఏమైందని మా చిన్నది ఏం చేసింది, రోషం వచ్చింది దానికి బాగా. మా మమ్మీకి నువ్వు తీసుకురావా అనుకుంటా వెళ్ళి తనే తీసుకొచ్చిందండి. నాకైతే భలే అనిపించింది. మా చిన్నది వాటర్ తీసుకురమ్మని ఏం తీసుకురమ్మని అసలు తీసుకురాదనమాట. తనకి ఏంటో ఇంకా అల్లరి పిల్ల కదా! ఎళ్ళదు ఎక్కడికి ఏమి తీసుకురమ్మన్నా. చిన్నది కదా అందులో. సో, ఆ సారి ఏందో నేను చెప్పకుండానే ఎళ్లి తీసుకొచ్చిందనమాట. సో, అలా అయితే గోరింటాకైతే స్టార్ట్ చేశాను. ఇంక వాటర్ తాగేసి ఆహ్, త స్టార్ట్ చేశాననమాట. తనకైతే కాళ్ళకి పెడుతున్నాను. ముందు వరకే పెడుతున్నాను. మొత్తం అయితే పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్‌ఈజీగా ఉంటది. వాళ్ళు అటు తిరగాలి. ఇంకా మా చిన్నదైతే ఇంకా అది ఆరను కూడా ఆరదండి అసలు. ముందే అటు తిరుగుతా, ఇటు తిరుగుతా తీసేయి మమ్మీ అని చెప్తా ఉంటదనమాట. సో, సరేలే అని కొంచెమే పెడతానని వీళ్ళకి వరకే పెట్టాను. తనకి ఇష్టమే పెట్టుకోవడం. బట్ పెట్టుకున్న తర్వాత ఇంకుంచదండి. పెట్టిన దాకేమో అసలు ఊరుకోదు. పెట్టిన తర్వాత ఏమో ఉంచుకోదు. సో, అలా ఉంటదనమాట ఆ గోరింటాకు పరిస్థితి. ఇంక ఒక్క చేతికే పెట్టాను. ఇంకో చేతికి వద్దులే అమ్మా ఇప్పుడు మనకి గోరింటాకు పెట్టేటప్పుడే దురద, అక్కడ దురద, ఇక్కడ దురద అంటూ ఉంటారు. సో, అందువల్ల వద్దులే అమ్మ ఒక చేతికి చాలులే అని చెప్పేసి నెక్స్ట్ టైంలో మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాననమాట కొంచెం గోరింటాకైతే అక్కడుంటే చెట్టుకి. సో, అది పెడదాంలే ఇంకోసారి అని చెప్పేసి ఇంకా ఒక చేతికే పెట్టాను. ఇంకా వాళ్ళైతే ఇంక వాళ్ళు అలా పెట్టుకున్నారనమాట పిల్లలైతే. ఇక్కడేం జరుగుతుందంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఒక పిల్లిని పెంచుకుంటున్నారండి. వైట్ క్యాట్‌ని పెంచుకుంటున్నారు వాళ్ళు. సో, అదేంటంటే ఒకటే అరుస్తుందనమాట. అంటే దాన్ని కట్టేయడం వల్లో ఏమో ఫ్రీగా వదిలేసేవాళ్ళంట ఇంట్లో. ఇక్కడికొచ్చేసరికి ఏందంటే కుక్కలు మన ఊర్లో హడావిడి మామూలుగా ఉండవండి అసలు మా ఊర్లో అయితే కుక్కలు. అవి ఎక్కడ తింటాయో అని చెప్పేసి కట్టేసి పెడుతున్నారనమాట అది ఎక్కడ పోకుండా. అయితే దాన్ని కట్టేయడం వల్ల అదేంటి ఇంకా ఊరుకోవట్లేదనమాట. ఒకటే అరుస్తుంది. సరే అని చెప్పేసి ఇంగా వదిలేశారు. వదిలేస్తే అదేం చేసింది పైన పక్కింటి రేకుల మీద ఆ పైన రేకుల మీదకి వెళ్ళిపోయిందనమాట. అసలు అక్కడ ఏమన్నా దూకితే అక్కడ కుక్కలుంటే తినేస్తాయని వీళ్ళేం చేశారు ఇంక పైకెక్కి ఇంకా అసలు ఎక్కడుంది రా రా అది ఎక్కడొస్తుందండి పిలిచినా రావట్లేదు. దాని పేరు మింటు అనమాట.
రమ్మంటే కూడా రావట్లేదు అది. ఇంక వీళ్ళెళ్ళి పట్టుకొని తీసుకురావాలి. అది దానికి అసలు ఫుల్లు భయమండి ఆ పిల్లికైతే. జస్ట్ ఏదన్నా సౌండ్ ఇసినా గానీ భయపడి లోపలికొస్తుంది. అదేమో పైకెక్కింది. రావట్లేదు దానికి. సో, అందువల్ల వీళ్ళందరూ ఇంక ఆ రేకుల మీద ఎక్కి మొత్తం అక్కడ మొత్తం రేకుల ఇళ్ళున్నాయనమాట. వాళ్ళ మీదకి చిన్నగా ఎక్కి ఇంకా అలా ఆ విధంగా ఎక్కారనమాట అసలు. అక్కడికి నిలబడి రావట్లేదు అదైతే. దానికి రావడం రావట్లేదనమాట. సో, అందుకని ఇంకా రమ్మంటే కూడా రావట్లేదండి అది. అసలు ఎంత గట్టిగా లాగినా రావట్లేదనమాట. సో, అలా ఏందో దానికి ఏమన్నా దొరుకుతాయేమో, అటు ఇటు తిరగాలని ఉంటుంది దానికి. బట్ ఇక్కడేమో మొత్తం కుక్కల ప్రపంచం అనమాట. మొత్తం చాలా ఉంటాయండి కుక్కలైతే అసలు ఇక్కడ. నైట్ పూట కూడా ఒకటే అరుస్తూ ఉంటాయన్నమాట. అవి ఎక్కడ తింటాయోనని వాళ్ళ పిల్లల బాధ అనమాట. అసలు ఈ క్యాట్స్ అయినా కానీ కుక్కలనైనా కానీ పెంచాలంటే చాలా ఇదండి. ఎందుకంటే వాటికి ఏమన్నా అయితే సో, క్యాట్స్, కుక్కలనే కాదు మనం ఏ జంతువునైనా పెంచేటప్పుడు ఏందంటే దాంట్లో అటాచ్‌మెంట్ అయిపోతదండి. అవి మళ్ళీ ఏమన్నా వాటికేమన్నా అయితే మనకెక్కడ లేని బాధొస్తదనమాట. సో, అందువల్ల కొంచెం ఇబ్బంది పడాల్సొస్తదనమాట. ఎక్కడెళ్ళింది ఏంటి అంటే వాటికి తెలియదు కదా! ఎక్కడెళ్ళాలి. పెంచినవి డిఫరెంట్‌గుంటాయి. స్ట్రీట్‌లో పెరిగాయి డిఫరెంట్‌గుంటాయనమాట. సో, అందువల్ల అవి కొంచెం భయంగా ఉంటుంది. మేము గూడా అదైతే ఫేస్ చేశామనమాట. నేనైతే నా మ్యారేజ్ కాకముందు నేను ఒక పిల్లిని పెంచాం మేము. సో, ఆ పిల్లి కూడా ఎటో ఎళ్ళిపోయినప్పుడు మేమెలా ఏడిచామో అసలు అప్పటి నుంచి డిసైడ్ అయ్యామనమాట. ఇంక పెంచకూడదు అనిపిచ్చింది. ఎందుకంటే అది వెళ్ళితే చాలా బాధగుంటుందండి అసలు నిజంగానే. సో, అందుకని ఇంక అప్పటి నుంచి ఏ జంతువుని పెంచొద్దు అనిపిచ్చింది ఇంకా. పెంచితే అది ఎళ్ళిపోతే మళ్ళీ బాధగా అనిపిస్తది అని చెప్పేసి. మనుషులు గూడా అంతే గదండీ! ఎవరు శాశ్వతం గాదు గదా! ఎంత పెంచినా పిల్లల్ని ఏదో ఒక రోజు వాళ్ళ దారిన వాళ్ళెళ్తారు కదా! సో, అవి కూడా అంతే. కాకపోతే ఇంకా అవేవో మనం ఈజీగా తప్పించుకోవచ్చు పెంచకుండా. మనం మనుషుల్ని అలా తప్పించుకోలేము. అంతే డిఫరెన్స్ ఏం లేదు. సో, ఇదండి పిల్లి అయితే మింటు. దానికి గూడా గోరింటాకు పెట్టారు మంచిగా. అసలైతే వైట్‌గా ఉండేది. అటు ఇటు తిరిగి అవన్నీ మొత్తం బొగ్గు అదన్నీ రాసుకుందనమాట. సో, అందువల్ల కొంచెం బ్లాక్‌గా ఉంది. సో, ఇక్కడ మొత్తం జాంకాయలు మస్తు కాసినాయి చెట్టుకైతే. దాన్ని చూస్తున్నప్పుడు నాకు జాంకాయలు కనిపించాయన్నమాట మంచిగా. కొంచెం నాకు దూరయి అంటే మంచిగా ఇష్టం. సో, బాగున్నాయి దూరయి. కొంచెం వైట్‌వి కొయ్యమంటే మా ఆడబిడ్డ కొడుకు వస్తున్నాడనమాట. ఫయాజ్ ఈ అబ్బాయి పేరు. ఫయాజ్ కోసి కొంచెం అంటే చూస్తున్నాడనమాట. ఎక్కడున్నాయి అక్క అని చెప్పి అక్క అంటారులేండి నన్నైతే వాళ్ళందరూ. ఎందుకంటే మా పెద్ద ఆడబిడ్డ మా బాబాయినే చేసుకున్నారనమాట. ఇంక వాళ్ళ పిల్లలు నన్ను అక్క అని అంటారు. సో, అదే అలవాటుగా ఇంక వీళ్ళు కూడా నన్ను అక్క అంటూ ఉంటారు. సో, ఇంకేమన్నా ఉన్నాయేమోనని చూస్తున్నానన్నమాట. సీతాఫల చెట్టు అండ్ జాంకాయ చెట్టు ఇవి రెండైతే ఉంటాయి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా. మా చెట్టుకి అయిపోయినాయండి జాంకాయలు. ఇప్పుడేమో ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చెట్టుకైతే మంచిగా కాస్తున్నాయి అనమాట. తీయగుంటాయి జామకాయలు అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చేసాను. ఇంకా టీ తాగుదామని టీ పెట్టేసుకొని ఇంకా టీ తాగుతున్నాను. నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకుంటానమాట. నార్మల్ షుగర్ తగ్గించేద్దాం అన్న ఒక చిన్న ఆశ అనమాట. అట్లయినా మనం కొంచెం షుగర్ తినడం అలా మానేద్దాం అన్నట్లు. అంతే తప్ప ఏం లేదు. ఇక్కడ చూడండి అసలు ఇల్లు ఎలా ఉందో. అసలు ఊరెళ్ళాను కదా! ఊరెళ్ళొచ్చేసరికి ఇంకా కొన్ని ఆ రోజు ఏం పనులు చేయలేదు. సో, అందువల్ల అక్కడే ఉన్నాయి మొత్తం సర్దాలి. ఇవేమో మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న మురుకులనమాట. ఇవేమో మా అత్తయ్య చెక్కలు చేసిందంట కొంచెం ఇచ్చింది. ఇంకా బూరెలు కూడా ఈ టిఫిన్ మా మమ్మీ ఇచ్చారు కదా! సో, బూరెలు కొన్ని అరిసెలు కూడా ఇచ్చారు మా అత్తయ్య. అన్నీ కలిసి ఇట్లా టిఫిన్స్‌లో ఏసి పెట్టామనమాట. మా వారేమో ఇక్కడ మొత్తం మనకి చీమలు ఎక్కువ వస్తాయండి అసలు. చల్లదనం వల్ల చీమలు ఎక్కువ వస్తాయన్నమాట ఇంట్లోకి. సో, అందుకని ఈ విధంగా చీమల అదే పెన్సిల్ ఉంటది కదా! సో, అదంతా అయితే ఈ విధంగా రాసి ఇంకా ఈ 2 టిఫిన్స్ ఇలా పెట్టారనమాట. పిల్లల స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఒక 4 రోజులకి. ఎక్కువ తినరండి వీళ్ళు గూడా. అసలు ఇవే తినరు సరిగ్గా అనమాట. అంతగా వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ కావాలి. ఒకటే తినమంటే తినరు వాళ్ళు. ఒకరోజు ఇది, ఒకరోజు అది అలా ఉంటదనమాట. చూద్దాం ఇవి కూడా తినరని నాకు డౌటే. ఒక హాఫ్ కూడా అయిపోతాయో లేవో అన్న డౌటే ఉంది నాకు. ఇక్కడేమో మా అత్తయ్య చేసిందనమాట. నేనేమో మినపగుళ్ళతో చేశాం కదా! మా అత్తయ్య ఏమో శనగపిండితో చేసిద్ది. ఇదేమో అరిసెలనమాట. అంటే ఇవన్నీ మా ఆడబిడ్డోళ్ళకి వాళ్ళందరికీ ఇవ్వంగా ఇంక మా అత్తయ్య ఒక్కటే కదా! కొంచెమే ఉంచుకుందనమాట ఇవైతే. తనకొక్కదానికే కదా అని చెప్పేసి కొంచెం ఉంచుకుంది ఇంక తను. ఈ మురుకులు అండ్ అరిసెలు, చెక్కలు కొంచెమే ఉంచుకుంది. ఎందుకంటే ఒక్కతే కదండీ అంతకేం తినబుద్ధి అయిద్ది అని చెప్పేసి అలా అనమాట.
సో అందరూ ఎవరి వాట వాళ్ళు తీసుకున్నారనమాట. ఇప్పుడు ఈ అబ్బాయి మా ఇంకో ఆడబిడ్డ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కదా, మా చిన్న అత్తయ్య వాళ్ళ మనవడు. గట్టు బోలు అచ్చ బోలు నీట్.